గురుగారు, హనుమంతుడిని రుద్రాంశ సంభూతుడిగా పేర్కొంటారు కదా. పరమేశ్వరుడిలాగే హనుమంతుడికి కూడా 3 కళ్ళు 3 దృష్టిలు ఉన్నాయా? యదాదిత్య గతం చేదో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం అంటాడు భగవద్గీతలో పరమాత్మ. అంటే ఆదిత్యుడిలోని తేజస్సు, చంద్రుడిలోని వెన్నెల, అగ్నిలోని ప్రకాశం, వీటన్నిటికీ అతీతమైనదే నా స్వరూపము అని. అలానే ఏ పరమాత్మకు చంద్రుడు, శివుడు, అగ్ని మూడు కళ్ళుగా ఉన్నారో అలానే హనుమంతుడికి కూడా 3 దృష్టులు ఉన్న కారణంగానే సీతమ్మ జాడ తెలుసుకొని రామచంద్రమూర్తికి తెలియజేశాడు. మిత్రస్య చక్షుషా సమీక్షామహే అంటుంది ఋగ్వేదం. అంటే సూర్యుడు లాంటి దృష్టితో నేను పరిశీలిస్తూ ఉన్నాను అని. సీతమ్మ లంకలో ఉన్నదా లేదా అని తెలుసుకోవటం కోసం హనుమ సూర్యుడిలాగా అలాంటి దృష్టితో ప్రతి మూల పరిశీలించి చూచాడు. రావణ మందిరంలోకి ప్రవేశించాడు. నిద్రపోతున్న రావణుడిని చూసి ఇలాంటి దుష్టులకు దూరంగా ఉండటమే మంచిదని భావించాడు. నిద్రపోతున్న అనేక మంది సుందరీమణులను చూచి నా బ్రహ్మచర్య వ్రతం ఏమైనా భగ్నమైందా అని భావించాడు. పుష్పక విమానంలోకి వెళ్ళాడు. అన్ని మందిరాలలోనూ ప్రవేశించి సీతమ్మ ఉన్నదా లేదా చూశాడు. ఆఖరికి అశోకవనంలోకి వెళ్ళాడు. ఇలా సూర్యుడు ఏ విధంగానైతే ప్రపంచాన్ని అంతా పరిశీలించి చూస్తాడో అలా సూర్య దృష్టితో సీతమ్మ అన్వేషణ చేశాడు. అలా చూసిన తరువాత సీతమ్మ అశోకవనంలో శింషుపా వృక్షం కింద దర్శనమిచ్చింది. ఇప్పుడు చంద్రదృష్టి అంటే కష్టంలో ఉన్న సీతమ్మకు, శోకంతో కుమిలిపోతున్న ఆ వైదేహికి స్వాంతన వచనాలు చెప్పాడు. భయపడాల్సిన పని లేదు, రామచంద్రమూర్తితో సహా వచ్చి ఈ రావణుణ్ణి వధించి నీకు విముక్తి కలిగిస్తాం. వస్తానంటే ఇప్పుడే నా భుజం మీద పెట్టుకొని నిన్ను తీసుకువెళ్తాను అని కూడా అద్భుతమైనటువంటి వచనాలతో చంద్రుడు వెన్నెల ఏ విధంగా ఆహ్లాదం కలిగిస్తుందో అలా రామ వియోగంతో బాధపడుతున్న సీతమ్మకు స్వాంతన వచనాలను తెలియజేసి చంద్రదృష్టికి నిదర్శనంగా నిలబడ్డాడు. ఇక వచ్చిన పని అయింది. ఇప్పుడు శత్రు నిర్మూలన చేయాలి. అభిపేతు మహావేగా పతంగాయవ పావకం. తోరణం మీద నిలబడి 80,000 మంది రాక్షసులను అంతం చేశాడు. ఆ దృశ్యం ఎలా ఉంది అంటే పతంగాయవ పావకం, అగ్నిలో పడుతున్న మిడతల దండులాగా వాళ్ళందరినీ అగ్ని దృష్టితో అంతం చేశాడు. ఇలా శివుడి 3 కన్నులు ఏ విధంగానైతే సకల చరాచర సృష్టికి ఆధారభూతమవుతున్నాయో, ఏణాంకానల్ల భానుమండల సస్త్రీ చక్ర మధ్యే స్థితాం బాలార్కద్యుతి భాసురాం కరతలై పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితం భావయే అంటూ ఏణాంకానల భానుమండల ఆ అమ్మవారిని స్మరిస్తూ సూర్య, చంద్ర, అగ్ని తేజస్సులనన్నింటినీ కలగలుపుకొని బాలార్కుడిలాగా ప్రకాశిస్తున్న ఆ తల్లిని నేను ధ్యానం చేస్తున్నాను అని ఏ దేవతా స్వరూపాన్ని తలుచుకున్నా ఈ 3 దృష్టులను మనం జ్ఞాపకం చేసుకోవటంలో అర్థం ఏంటంటే నీలో కూడా ఆ 3 దృష్టులు ఉండాలి. నువ్వు ఎందుకని భూమండలం మీద అవతరించావు అంటే నీ లక్ష్యము పరమాత్మను చేరుకోవటమే. కాబట్టి సూర్య దృష్టితో సాధన కొనసాగించు. అనంతరం నీలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం సీతమ్మ నీకు దర్శనమిస్తుంది. ఆ దర్శనం అయిన తరువాత నీకు ఆ చైతన్యాన్ని అందుకునే క్రమంలో భాగంగా ఎదురయ్యేటువంటి ఆసురీ మూకలనన్నింటినీ అగ్ని దృష్టితో అంతం చేయి. అప్పుడే నువ్వు శివుడిగా ఎదుగుతావు. నరుద్రో రుద్రమర్చయేత్ అని ఏదైతే వేదాధ్యయనం చేస్తూ రుద్రంలో మనం గుర్తు చేసుకుంటున్నామో దానికి నిలువెత్తు నిదర్శనమే హనుమ యొక్క లంకా దహనము. లంక అంటే ఈ దేహమే. దీన్ని దహించిన తర్వాత మిగిలినది నీ ఆత్మ చైతన్యమే. ఆ వార్తను వెళ్ళి రామచంద్రుడికి చెప్పటము అంటే ఈ ఆత్మ ఆ పరమాత్మలో కలవటానికి నిదర్శనమే. ఇదే రామాయణ రహస్యం. శివాంశలోని ఆంతర్యం. రుద్రుడిగా హనుమను
ఆరాధించటంలోని రహస్యం.